ఏం చేస్తుందో తెలియదు. అందుకే తొందరగా వెళ్ళు. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలుసా? ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు గాడ్జిల్లా ఏం చేయబోతుంది? ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇది మెగా గాడ్జిల్లాని అంతం చేసింది కదా, ఇంకా ఏముందంటున్నా నాకు పిచ్చెక్కుతుంది. ఇప్పుడు మెగా గాడ్జిల్లా అంతం అయిపోయింది, కానీ ఇప్పుడు ఈ గాడ్జిల్లాని ఆపడానికి ఒక్కరిని నువ్వు తీసుకుని రావాలి. అది ఎవరంటే ద వన్ అండ్ ఓన్లీ కింగ్ కాంగ్. ఏంటి ఇప్పుడు మనం కింగ్ కాంగ్ ని తీసుకొని రావాలా? అప్పుడే ఈ గాడ్జిల్లా ఆగుతుందా? అరే ఇది ఇప్పటికే ధ్వంసం చేయడం మొదలు పెట్టింది. మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటారు చెప్పండి. నీకు ఇంకా ఎంత చెప్పాలి? ఈ గాడ్జిల్లా వచ్చేసి ఇప్పుడు సిటీని అంతం చేయడానికి సిద్ధమైపోయింది. ఇప్పుడు దీన్ని ఆపాలంటే కింగ్ కాంగ్ ని మాత్రమే తీసుకొని రావాలి. మొత్తం డిస్ట్రాయ్ చేస్తుంది, సిటీ మొత్తం నాశనం చేస్తుంది. చెప్పు హీరో, ఇప్పుడు నాకు ఏం జరుగుతుందో మొత్తం తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు కింగ్ కాంగ్ ని లేపాలన్నా కూడా తను లేచే పరిస్థితిలో లేడు. ఎందుకంటే తనకి ఇప్పుడు ఒక వ్యాక్సిన్ కావాలి. అక్కడికే ఆర్మీ వాళ్ళందరూ కింగ్ కాంగ్ ని తీసుకుని వెళ్తున్నారు. కానీ వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది, చాలా రోజులు పడుతుంది. ఇప్పుడు నువ్వు కింగ్ కాంగ్ ని తీసుకొని రావాలన్నా కూడా చాలా కష్టం అవుతుంది. కానీ నేనైతే అక్కడుండే ప్రదేశం గురించి చెప్తాను. చెప్పడం ఎందుకు, మొత్తం నీకు డీటెయిల్స్ అన్ని ఫోన్లోనే పంపించాను, చూసుకుని నువ్వు వెళ్ళు. ఏంటిది? ఇప్పుడు మళ్ళీ మనమైతే సముద్రం మధ్యలోకి అయితే వెళ్ళాలా? చాలా మంది ఇప్పటికీ నాశనం అయిపోయారు. ఇంకెవ్వరికి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. సరే తొందరగా మనమైతే వెళ్దాం. అక్కడైతే మనం ప్లేన్ కూడా ఆపచ్చు. సముద్రం మధ్యలో ఉన్న కింగ్ కాంగ్ నీ కోసం తొందరగా వస్తుంది. అరే యార్, ఎంతో సమయం నుంచి మనం ప్రయాణం చేస్తూనే ఉన్నాం. అరే ఆగండి, వచ్చేసామా? వచ్చేసాం. అదే ఆ ఎయిర్వే. కానీ అక్కడ మనకున్న కింగ్ కాంగ్ కనబడట్లేదు. కింగ్ కాంగ్ లేదేంటి? అరే ఇక్కడి నుంచి మనకి విజిబుల్ అవ్వట్లేదు అనుకుంటా. కొంచెం దగ్గరికి వెళ్దామా అండి? ఇక్కడి నుంచి మనకి ఏది కూడా అంత క్లారిటీ లేదు. ఓకే మనమైతే ఎయిర్వే దగ్గరలోకి అయితే వచ్చి అరే ఉంది కింగ్ కాంగ్. ఓ మై గాడ్, ఓకే ఫైనల్లీ. అరే నో. అరే యార్, అరే షేట్ మొత్తం నాశనం అయిపోయింది. సరే మనమైతే తొందరగా పైకైతే వెళ్ళాలి. కింగ్ కాంగ్ గురించి ప్రతిదీ కూడా అక్కడ ఉన్న ఆర్మీ జనరల్స్తో చెప్పాలి. చెప్పిన తర్వాత వెంటనే కింగ్ కాంగ్ని మనమైతే తీసుకెళ్ళాలి. వీళ్ళందరూ ఆల్రెడీ ఇక్కడున్న ఈ బోట్ ద్వారా వాళ్ళందరూ ఆల్రెడీ మన నగరం వైపే వస్తున్నారు, లాస్ సెంటర్స్ వైపే వస్తున్నారు. కానీ వాళ్ళందరూ వచ్చేసరికి చాలా సమయం పడుతుంది. ఇప్పుడు మనం కింగ్ కాంగ్ని తొందరగా తీసుకెళ్ళాలి. ఆ వ్యాక్సిన్ని ఫాస్ట్గా తీసుకొని రావాలి. ఓకే మనమైతే పర్ఫెక్ట్గానే వచ్చేసాం. కానీ ఇప్పుడు మనం ఫాస్ట్గా వెళ్ళి వ్యాక్సిన్ ఎలా తీసుకొస్తాం? మనకున్న ఒక్క ఫ్లైట్ కూడా మునిగిపోయింది. అరే ఇక్కడ ఉన్నాయి కదా విమానాలు. ఇక్కడ ఇన్ని విమానాలు ఉన్నా కూడా ఎవరు కూడా వ్యాక్సిన్ ఎందుకు తీసుకొని రావట్లేదు? తొందరగా వ్యాక్సిన్ తీసుకొస్తే కింగ్ కాంగ్ని మనం తీసుకెళ్ళచ్చు కదా. అరే యార్, మనం తొందరగా వెళ్ళి ఇక్కడున్న ఆర్మీ జనరల్స్తో మనం మాట్లాడాలి. అరే ఏంటబ్బా, అరే ఇక్కడ ఇన్ని విమానాలు ఉన్నాయి కదా, ఒక్క విమానంతో వెళ్ళి ఫాస్ట్గా వ్యాక్సిన్ తీసుకొచ్చి ఆ వ్యాక్సిన్ మన కింగ్ కాంగ్కి ఇచ్చినట్లయితే కింగ్ కాంగ్ నార్మల్ అవుతాడు కదా. అప్పుడు మనం గాడ్జిల్లాని ఆపచ్చు కదా. సరే మనమైతే ముందుగా పైకైతే వెళ్దాం. ఇక్కడ చాలా విమానాలు అయితే ఉన్నాయి. ఏదో ఒక విమానం తీసుకుని మనం తొందరగా వెళ్ళి వ్యాక్సిన్ అయితే తీసుకొచ్చేద్దాం. ఓకే మనమైతే ఫాస్ట్గా పైకైతే వెళ్ళి అక్కడున్న ఆర్మీ జనరల్స్ అందరికీ చెప్పాలి మన విషయం. ఓకే మనమైతే పైకి వచ్చేసాం. తొందరగా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఓకే ఇక్కడే ఉంది కింగ్ కాంగ్ వచ్చేసి ప్రెజెంట్ లేచే పరిస్థితిలో లేదు. ఇప్పుడు మనం వెళ్ళి ఆర్మీ జనరల్స్తో మాట్లాడాలి. ఇక్కడ మొత్తం చుట్టుపక్కల ఆర్మీ వాళ్ళు అయితే ఉన్నారు. ఇక్కడ జనరల్స్ ఎక్కడున్నారు? ఆర్మీ జనరల్స్ ఓకే ఇక్కడే ఉన్నారు. ఆగండి. హలో సార్, సిటీ మొత్తం అంత ప్రమాదకరంగా ఉన్నట్లయితే మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? ఇప్పుడు అర్జెంటుగా గాడ్జిల్లాని ఆపాలంటే మనకు కింగ్ కాంగ్ కావాలి. అదే మేమందరం కూడా దానికోసమే పని చేస్తున్నాం. ముందుగా వచ్చేసి మనకైతే కింగ్ కాంగ్కి ఒక వ్యాక్సిన్ కావాలి. ఆ వ్యాక్సిన్ వచ్చేసి మన సిటీలోనే ఉన్న అతిపెద్ద పర్వతం పైన ఒక ముసలాయన దగ్గర ఉంది. ఆయన దగ్గర ఉన్న ఆ ఇంజెక్షన్ మనం ఇచ్చినట్లయితే అప్పుడు కింగ్ కాంగ్ మళ్ళీ నార్మల్ అవుతాడు. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి మనకి చాలా సమయం పట్టేలా ఉంది. కానీ సార్ అది కాదు, ఇప్పుడు కింద అన్ని విమానాలు ఉన్నాయి. అన్ని విమానాలు ఉన్నప్పుడు ఏదో ఒక విమానంతో వెళ్ళి ఆ వ్యాక్సిన్ తీసుకొచ్చేయడమో లేకపోతే ఆ ముసలాయిని తీసుకురావడమో, ఎవరో ఒకరు తీసుకొస్తే ఇక్కడ వ్యాక్సిన్ ఇస్తారు కదా. మనం అలా చేద్దాం. నాకు విమానం నేను నడుపుతా, నాకు నడపడం వచ్చు. ఓహో అది చాలా మంచి విషయం. మేము కూడా ఇక్కడ నడిపే వాళ్ళు ఎవరు లేక విమానం అయితే పంపించలేకపోయాం. ఎందుకంటే ఇక్కడ ఎవరికి కూడా విమానం టేక్ ఆఫ్ చేయడం రాదు. సరే ఇప్పుడు నువ్వు ఎలానో వెళ్తానన్నావు కాబట్టి తొందరగా నువ్వైతే వెళ్ళి తీసుకుని రా. ఎందుకంటే మనకైతే సమయం అస్సలేదు. ఓకే సార్, ముందుగా వచ్చేసి నాకైతే దాని గురించి పూర్తి వివరాలు అయితే చెప్పండి. అప్పుడు మొత్తం నేను చూసుకుంటా, మొత్తం నేను తీసుకొస్తా. చెప్పండి సార్. ఆల్రెడీ నీకు చెప్పాను కదా, మన సిటీలో ఉన్న అతిపెద్ద కొండ పైన అయితే ఉందని. తొందరగా అక్కడికి వెళ్ళు. అక్కడ ఒక ముసలాయన ఉంటాడు. ఆయన దగ్గర ఆ వ్యాక్సిన్ ఉంది. అతన్ని తీసుకుని రా నువ్వు. అప్పుడు తొందరగా అయిపోతుంది. తొందరగా వెళ్ళిరా. ఓకే సార్, మొత్తం నేను చూసుకుంటా. అరే మనం తొందరగా వెళ్ళాలి. ఇక్కడ ఎన్ని యుద్ధ విమానాలు ఉన్నా కూడా వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు.
అరే ఓహో ఇక్కడే ఉన్నారు వీళ్ళు. సరే సార్ నేను బయలుదేరుతున్నాను. ఓకే మనమైతే తొందరగా వెళ్ళి వ్యాక్సిన్ తీసుకొని రావాలి. ఇక్కడ ఇన్ని విమానాలు పెట్టుకొని వేస్టే కదా ఎవరికి నడపడం రాకపోతే. అరే మనం ఉన్నాం కదా ఫాస్ట్గా వెళ్ళి తీసుకొచ్చేద్దాం. సమయానికి మనమైతే వచ్చాం. సో తొందరగా మనమైతే సిటీ వైపు వెళ్ళాలి. సో సిటీ అటువైపు అయితే ఉందన్నమాట. సో ఫాస్ట్గా వెళ్దాం. అరే ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మనం ఇంత దూరం వెళ్తున్నాం కదా. అరే ఇప్పుడు మనం సిటీలోకి వెళ్ళి ఎటువంటి ప్రయోజనం లేదని నాకు అనిపిస్తుంది. అందుకే నేను ఇంత రిటర్న్ కొడుతున్నాను. ఎందుకో తెలుసా, ఇప్పుడు మనం సపోజ్కి వ్యాక్సిన్ తీసుకొచ్చామనుకోండి, ఓన్లీ వ్యాక్సిన్ తీసుకొచ్చి మళ్ళీ కింగ్ కాంగ్ అప్పుడు ఎలా తీసుకెళ్తాం మన సిటీలోకి? ఎందుకంటే ఇప్పుడు మనం వ్యాక్సిన్ తీసుకొచ్చి వ్యాక్సిన్ ఇచ్చినా కూడా కింగ్ కాంగ్ లేస్తాడు, కానీ సముద్రం మధ్య నుంచి కింగ్ కాంగ్ ఒడ్డుకి ఎలా వెళ్తాడు? వెళ్ళాడు కదా. అప్పుడు మళ్ళీ మనం బోట్తోనే వెళ్ళాలి. అందుకే నాకు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ప్రకారంగా మనం వెళ్దాం. సార్ ఇప్పుడు నేను వ్యాక్సిన్ తెచ్చినా కూడా కింగ్ కాంగ్ని మనం ఒడ్డుకి చేర్చలేం. సో మనం ఒడ్డుకి వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది. అందుకే సో ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ప్రకారం నేనైతే చేస్తాను. ఓకేనా? ఓకే, ముందుగా నీకు వచ్చిన ఆలోచన మాకు చెప్పు. అది ఒకవేళ సరి అయినదంటే మేమందరం ఒప్పుకుంటాం దానికి. సార్ ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. మొత్తం నేనే చూసుకుంటా, మొత్తం నేనే చేస్తా. అప్పుడు మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. ఒకవేళ తప్పు అనిపిస్తే అప్పుడే ఆపేస్తా. ఓకేనా? అరే యార్ ఇప్పుడైతే మనకు ఒక హెలికాప్టర్ కావాలి. ఓకే సార్ ఇక్కడ హెలికాప్టర్ ఉంది కదా, ఈ హెలికాప్టర్ నాకైతే ఇప్పుడు చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ హెలికాప్టర్కి కింగ్ కాంగ్ని కిందన కట్టేసి అప్పుడు నేను కింగ్ కాంగ్ని డైరెక్ట్గా కొండపైకి మోసుకొని వెళ్తాను. ఓకేనా? సో అలా మోసుకొని వెళ్ళిన తర్వాత అప్పుడు ఈజీగా మనమైతే కింగ్ కాంగ్ అక్కడ వ్యాక్సిన్ ఇచ్చి డైరెక్ట్గా మనమైతే అటాక్కి వెళ్ళిపోవచ్చు గాడ్జిల్లాతో. ఓకే మనమైతే తొందరగా వెళ్దాం గైస్, ఇక లేట్ చేయకుండా. సో ఫాస్ట్గా వెళ్ళాలి లోపలికి. ఓకే ఓపెన్ చేసాం. నాకు తెలిసి హెలికాప్టర్ ఖచ్చితంగా కింగ్ కాంగ్ని లేపేస్తుంది. ఎందుకంటే ఇది చాలా చాలా పవర్ఫుల్ ఉంది. మిలిటరీ వెహికల్స్ చాలా చాలా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ ఉంటాయి. ఓకే మనమైతే గాల్లోకి లిఫ్ట్ చేస్తాం. ఇదిగోండి ఈ హెలికాప్టర్ కింద చిన్న హుక్లా ఉంటుంది అనమాట. దాన్ని మనం కింగ్ కాంగ్తో అటాచ్ చేయాలి. అప్పుడు మనకి సరిపోతుంది అనమాట. ఓకే మనం కొంచెం కిందకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనకి కింగ్ కాంగ్ ఓకే కనబడుతున్నాడు. ఓకే డన్. సో ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్గా సెంటర్లో ప్లేస్ చేయాలి. అరే కింద చూస్తారా చిన్న హుక్ ఉంది, ఆ హుక్కి మనమైతే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే మనమైతే కొంచెం బ్యాక్కి వెళ్దాం. సో ఇలానే స్ట్రైట్గా మోసుకొని వెళ్ళిపోదాం. సో ముందుగా మెల్లగా గాల్లోకి లిఫ్ట్ చేయాలి. ఓకే ఓకే డన్ డన్ డన్. కింద ఉన్న సోల్జర్స్ అందరూ కిందనైతే కడతారు. సో కట్టిన వెంటనే మనమైతే వెంటనే గాల్లో లేపేస్తాం. ఓకే 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 సో పర్ఫెక్ట్గా వస్తున్నాం. ఎగ్జాక్ట్గా ఒక లెవెల్లో మనమైతే రావాల్సి ఉంటుంది. ఓకే స్ట్రైట్గా వెళ్దాం. పర్ఫెక్ట్గానే చేస్తున్నాం. మెల్లగా ముందుకైతే వెళ్దాం. ఓకే 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 పద 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 పద. ఓకే ఇంకొంచెం సెంటర్కి అయితే వెళ్ళాలి. ఎగ్జాక్ట్గా సెంటర్కి వెళ్ళి అప్పుడు మనం కింగ్ కాంగ్ని లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే వచ్చేసాం ఎగ్జాక్ట్గా సెంటర్. సో ఇప్పుడు దీన్ని అటాచ్ చేశాను. ఓకే సార్ మొత్తం సెట్ అయిపోయింది. గాయ్స్ చూసారా, కింగ్ కాంగ్ వచ్చేసి గాల్లో లేస్తున్నాడు. చూడండి మీరందరూ షాక్ అవ్వచ్చు. లిటరల్లీ కింగ్ కాంగ్ అయితే గాల్లో లేచాడు ఇప్పుడు. సో ఫైనల్లీ మనం అనుకున్నట్టుగానే పర్ఫెక్ట్గా చేసాం. సో ఈ హెలికాప్టర్ చూడండి ఎంత చిన్నగా అయిపోయిందో. కింగ్ కాంగ్ లిటరల్లీ అంత పెద్దగా ఉన్నాడు. ఓకే ఇప్పుడైతే ఫుల్ బూస్ట్ ఆన్ చేసుకుని మనమైతే ఆ ఎత్తైన శిఖరం దగ్గర ముందున్న శిఖరం దగ్గరికి వెళ్ళబోతున్నాం. అక్కడైతే ఒక ముసలాయన అయితే వ్యాక్సిన్ పట్టుకొని రెడీగా ఉన్నాడంట. అమ్మ బాబోయ్ సిటీలో ఆల్రెడీ గాడ్జిల్లా కలకోలం లేపుతుందన్నమాట. సో ఇప్పుడు మనం తొందరగా బయలుదేరాల్సి ఉంటుంది. ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం సిటీ బాగానే ఉంది పైనుంచి, బట్ కిందనైతే మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. గాడ్జిల్లా అయితే ఊరుకునేలా లేదు. మనకి ప్రజెంట్ ఉన్న ప్లానింగ్ ప్రకారం అయితే మాత్రం కింగ్ కాంగ్కి గాడ్జిల్లాకి కొట్టుకోవడం కాదు, ఏదో ఒకటి చనిపోవడం కాదు, మనకి రెండు ప్రాణాలతో కావాలి. ఎందుకంటే రేపు పొద్దున మన సిటీకి ఏదైనా ఆపదిస్తే రెండు మనల్ని ఆదుకుంటాయి. సో వీటిని రెండింటిని కూల్ చేయాలన్నమాట. సో కింగ్ కాంగ్ వెళ్ళి గాడ్జిల్లాని కన్విన్స్ చేసేటట్టుగా ఉండాలి. సో ప్లానింగ్ వచ్చేసి అది. సో కన్విన్స్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్జిల్లా చెప్పిన మాట వినట్లేదు కాబట్టి కింగ్ కాంగ్ 2 దెబ్బలు కొట్టాలి. 2 దెబ్బలు కొట్టేసి తన ఆధీనంలోకి తీసుకోవాలి. మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఓకే మనమైతే ఎత్తైన శిఖరం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా కింద మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది కింగ్ కాంగ్ని. సో కింగ్ కాంగ్ని ప్లేస్ చేసి అక్కడ ఉన్న ముసలాయనకి అయితే మనం అప్పచెప్పాల్సి ఉంటుంది. ఆ ముసలాయన కూడా స్టిల్ మన కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడంట. చూద్దాం. ఓకే మనమైతే శిఖరం పైకి వచ్చేసాం. ఈ శిఖరం పైన ఒక చిన్న గుడిసెలా కనబడుతుంది కదా, ఇందులోనే ఆ ముసలాయన అయితే ఉంటాడు. ఓకే ఎగ్జాక్ట్గా మనమైతే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇప్పుడు మనం కొంచెం కిందకి వెళ్ళి పర్ఫెక్ట్గా కింగ్ కాంగ్కి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా, కొంచెం కూడా దెబ్బ తగలకుండా ఎగ్జాక్ట్గా మనమైతే ప్లేస్ చేయాలి. ఎందుకంటే నోరు లేని జీవి కదా, మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఓకే 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 డన్. మనమైతే కిందకి వస్తున్నాం. ఎగ్జాక్ట్గా ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంచెం చాలా క్రిటికల్ అయిన పని అనమాట. ఏ మాత్రమైనా తేడా వచ్చినట్లయితే మాత్రం కింగ్ కాంగ్ లిటరల్లీ చాలా దెబ్బలు తింటాడు. సో ఓకే మనమైతే దగ్గరికి వచ్చేసాం. సో గ్రౌండ్కి అయితే రీచ్ అవ్వబోతున్నాం. ఓకే డన్.
సో ఇంకొంచెం మెల్లగా మనమైతే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మొత్తం ప్రతి కూడా షార్ప్గా ఉంది. కొంచెం మనకి పర్ఫెక్ట్గా ప్లేస్ చేయడానికి ఏరియా దొరికినట్లయితే అక్కడ పెట్టచ్చు. సో ఇక్కడైతే మాత్రం అంతా కొంచెం ఎడ్జెస్లా ఉంది. కింగ్ కాంగ్కి సరిపోయే ప్లేస్ అయితే లేదు. ఇక్కడ సరిపోద్ది అనుకుంటా. ఈ సైడ్లో సరిపోతుంది అనిపిస్తుంది నాకు. ఒకసారి చూద్దాం. ప్రతి ఏరియా ప్రతి ప్రదేశం మనం అయితే ట్రై చేయాల్సి ఉంటుంది. ఓకే 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 పర్ఫెక్ట్గా వచ్చాం. ఇదిగోండి ఈ ప్లేస్ అయితే కొంచెం పర్ఫెక్ట్గా సరిపోతుంది అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ ఇదైతే లిటరలీ సరిపోతుంది. ఎస్ 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 ఓకే 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 ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా ప్లేస్ చేయాలి. ఓకే 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 డన్. ఓకే సరిపోతుంది అనిపిస్తుంది నాకైతే. ఇంకా కిందకొద్దు. ఓకే ఫైనల్లీ నేనైతే ప్లేస్ చేశాను. ఓకే సక్సెస్ఫుల్. ఓపీ అనుకున్నట్టుగానే మనమైతే లిటరల్లీ పర్ఫెక్ట్గా ప్లేస్ చేసామన్నమాట. డన్. ఓకే ఇక మనకి హెలికాప్టర్తో పని అయితే అయిపోయింది. ఇప్పుడు తొందరగా మనమైతే వ్యాక్సిన్ ఇప్పించాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ముసలాయన ఉన్నాడు. ఈ ముసలాయన ఏంటబ్బా ఇక్కడ ఉండి ఇంకా బయటికి రాలేదు. సో తొందరగా మనమైతే వెళ్దాం. ఇతను ఈ హట్లోనే ఉంటాడు అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఇతను మన కోసమే ఎదురు చూస్తున్నాడని చెప్పాడు. బట్ ఇక్కడ నాకు ఎవరు కనబడట్లేదు. ఎక్కడున్నాడు ఈ ముసలాయన? ఏడ సచ్చావరా తాత? తాత ఓయ్ తాత. అరే ఇక్కడే ఉన్నాడు తాత. ఓరే ఈ తాత చూడట్లేదంటే బైనాక్యులర్స్ పెట్టుకున్నాడు చూస్తున్నాడు. తాత ఇటు చూడు. ఓయ్ తాత. తాత బాబు తాతో ముసలే ముసలే తాత నిన్ను అనట్లేదు సారీ. నేను కింగ్ కాంగ్ని తీసుకొచ్చాను. ఇందాక నుంచి ఏం వింటున్నారు? తొందరగా రండి. తీసుకొచ్చావా? సరే బాబు వస్తున్నాను. నాకు కొంచెం వినపడదు అందుకే నేను పలకలేదు. సారీ క్షమించు. సరే నువ్వు తీసుకొచ్చావు కదా ఇప్పుడు నేను తొందరగా వెళ్ళి వ్యాక్సిన్ ఇస్తాను. ఎక్కడుంది? తాత ఇక్కడరా ఇక్కడే ఉంది కింగ్ కాంగ్. ఫాస్ట్గా రా తాత, మనకి టైం లేదు. ఎందుకంటే గాడ్జిల్లా వచ్చి సిటీ మొత్తం నాశనం చేస్తుంది. నువ్వు ఫాస్ట్గా రావాలి. అరే యార్ ఎక్కడున్నావు తాతయ్యా? రా అయ్యా వచ్చావా? తాత ఇప్పుడు మీరు ఏం చేస్తారో తెలియదు. తొందరగా వెళ్ళి దీనికైతే వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. తీసుకొచ్చావు కదా నాయన, ఇక నుంచి మిగతా పని మొత్తం నేను చూసుకుంటాను. దీని కాలుకి దెబ్బ తగలడం వల్ల లేవలేకపోతుంది. అక్కడ నేను పెయిన్ కిల్లరు ఇంజెక్షన్ ఒకటి అలానే ఈ నొప్పి తగ్గే ఇంజెక్షన్ ఒకటి ఇస్తాను. అప్పుడు అది లేచి నిలబడుతుంది. కంగారు పడుకు నాయన, మొత్తం నేను చూసుకుంటా కదా. దీనికి కావాల్సింది మొత్తం నా దగ్గరే ఉంటుంది. సమయానికి నేను అక్కడ లేకపోవడంతోనే ఇది ఇబ్బంది పడుతుంది. నువ్వు మంచిగా తీసుకొచ్చావు సమయానికి. సరే నేను వెళ్ళి మొత్తం చూసుకుంటా కదా. ఓ దీని కాలికి ఇక్కడ మొత్తం దెబ్బ తగిలినట్టుగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దెబ్బ ఉంది. ఇక్కడి నుంచి ఈ రేస్ ద్వారా దాని కాళ్ళలోకి ఒక రేస్ పంపిస్తాను. ఈ రేస్ మొత్తం లోపలికి వెళ్తాయి. ఇది ఆటోమేటిక్గా నార్మల్ అవుతుంది. అలానే ఇక్కడ ఒక చిన్న సిరంజి ఇచ్చానంటే మొత్తం సెట్ అయిపోతుంది. ఓకే ఇచ్చేస్తున్నా. సరే తాత సూపర్. నువ్వు వస్తున్నా. ఈ పాటికి తాత నాకు తెలిసి సిరంజి ఇచ్చేసే ఉంటాడు. ఇంకా అలానే అక్కడ ఉండే లైట్ రేస్ కూడా పంపిస్తా అన్నాడు. అదిగోండి ఎగ్జాక్ట్గా మనం కాలు కూడా అక్కడే ప్లేస్ చేసామన్నమాట. ఇక్కడి నుంచి లైట్ రేస్ అనేవి వెళ్తాయి లోపలికి. అప్పుడు తను నార్మల్ అవుతుంది. ఓకే తాత ఏం చేస్తున్నావు? ఊరి నాయన ఇదేంటి ఇంజెక్షన్ గాలో తేలింది? అమ్మ బాబాయ్ తాత నువ్వు జాదులా ఉన్నావే. ఒక ఇంజెక్షన్ ఇచ్చావు, ఇంకొకటి వచ్చేసి ఏమేమి ఇచ్చావు చెప్పు? ఒక ఇంజెక్షన్ ఒక పెయిన్ కిల్లర్ రెండు ఇచ్చేసాను ఆయన. ఇక కింగ్ కాంగ్ లేచి నిలబడతాడు. నువ్వేం టెన్షన్ పడకు సరియేనా? లేస్తాడులే. ఓకే తాతయ్య నేను కూడా అదే సమయం కోసం ఎదురు చూస్తున్నాను. మొత్తానికి మీ పని అయితే మీరు ముగించారు. ఇక ఇది లేవడం ఒక్కటే లేటు. కింగ్ కాంగ్ లేవాలి నువ్వు. అరే అమ్మో ఊరి నాయను లేచాడా? ఊరి నాయనా కింగ్ కాంగ్ లేచాడు. ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఓకే ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా మీకు? కింగ్ కాంగ్ పైన అయితే ఉన్నాను. ఇప్పుడు కింగ్ కాంగ్కి నేను చెప్పాలనుకునేది చెప్పగలను అనుకుంటున్నాను. సో కింగ్ కాంగ్ అప్పుడు తను చేస్తుంది, అప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను. సరేనా? ఓకే ఇదే మంచి సమయం. కింగ్ కాంగ్ మొత్తానికి నువ్వు రెడీ అయిపోయావు. ఇక యుద్ధానికి సిద్ధమవ్వు. గాడ్జిల్లా వచ్చి సిటీ మొత్తం నాశనం చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక్కడివి మాత్రమే ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఒక్కడు మాత్రమే తన్ని అదుపులోకి తీసుకుని రాగలవు. తన్ని ఎలా అయినా కంట్రోల్ చేసి తన్ని నార్మల్ చేసి అప్పుడు తన స్థావరానికి పంపించాలి. కానీ తనైతే నువ్వు అస్సలు చంపకూడదు. అర్థమవుతుంది కదా? ఎందుకంటే మీ ఇద్దరు మా అందరికీ కావాలి. ఓకే ఓకే మొత్తానికి నేనైతే చెప్పాను కింగ్ కాంగ్కి. కింగ్ కాంగ్ స్ట్రైట్గానే పద. స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత మనకి సిటీలోనే ఆ గాడ్జిల్లా కనబడుతుంది. ఇంతకీ మనం కింగ్ కాంగ్తో ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా కింగ్ కాంగ్కి తెలిసిపోతుంది
ఉందన్నమాట. నేను మాట్లాడిన మాటలు తనకి అర్థమవుతాయో లేదో కూడా నాకు తెలియదు కానీ బట్ నేను వాగుతూ ఉన్నాను అంతే. ఓకే, తనైతే తిన్నంగా నేరుగానే వెళ్తున్నాడు. చూసుకున్నట్లయితే సిటీ వైపుగానే వెళ్తున్నాడు. ఒకసారి మనం సించాన్కి అలానే హల్క్ వీళ్ళందరికీ ఫోన్ చేయాలి. వీళ్ళందరూ ఒకే దగ్గర ఉన్నారు అవెంజర్స్తో పాటు. సించాన్ గడికి ఫోన్ చేద్దాం. హలో సించాన్, రే మరి కొద్ది క్షణాల్లో ద వన్ అండ్ ఓన్లీ కింగ్ కాంగ్ మన సిటీలోకి రాబోతున్నాడు. అవునా? గాడ్జిల్లా మొత్తం నాశనం చేస్తుందా? సరే, వచ్చాడు కింగ్ కాంగ్ వస్తున్నాడు. వచ్చేసాం, ఆల్మోస్ట్ సిటీ దగ్గరికి వచ్చేసాం. ఓకేనా? సరే మీరందరు రెడీగా ఉండండి, కొంచెం దూరంగా ఉండండి, ఎందుకంటే మళ్ళీ మీకు ప్రమాదం జరగచ్చు. ఓకేనా? ఇప్పుడు పెద్ద ఫైట్ అయితే జరగబోతుంది. ఓకే డన్. ఓకే, మనమైతే సించన్ గడికి చెప్పేసాం మొత్తం. ఓకే, ఫైనల్లీ మన గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్ ఫైట్ అయితే ఇప్పుడు జరగబోతుంది. ఇప్పుడు రెండు కొట్టుకున్న తర్వాత గాడ్జిల్లాని అదుపులో తీసుకున్న తర్వాత అప్పుడు నార్మల్ అయిన తర్వాత అప్పుడు మొత్తం సెట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే సిటీ లోపలికైతే వచ్చేసాం. మన కింగ్ కాంగ్ అయితే మాత్రం ఒక ఊపు మీద వెళ్తున్నాడు. ఇంకా ఈ గాడ్జిల్లా కనబడలేదేంటి? ఎక్కడుంది గాడ్జిల్లా? ఎక్కడున్నావమ్మా గాడ్జిల్లా? ఓకే, గాడ్జిల్లా కూడా వస్తుంది. అదిగోండి చూడండి, అమ్మా కింగ్ కాంగ్ వచ్చేసింది. అరే కింగ్ కాంగ్ ని ధను అన్న తీసుకొచ్చేసాడు. సూపరో. ఇప్పుడు గాడ్జిల్లా ఏం చేస్తుందో చూడండి. గాడ్జిల్లా కూడా వస్తుంది. వామ్మో, గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్. గాడ్జిల్లా వచ్చేసి కింగ్ కాంగ్ ని ఫుల్ గా కొడుతున్నట్టుగా ఉంది. కింగ్ కాంగ్ ఒకసారి మొత్తం తన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ గాడ్జిల్లా ఊరుకోవట్లేదు. చూడండి, గాడ్జిల్లా వచ్చేసి కింగ్ కాంగ్ ని కొడుతుంది. పాపం కింగ్ కాంగ్ కొట్టకుండా సైలెంట్ గా ఉన్నా కూడా గాడ్జిల్లా కొడుతుంది. ఇప్పుడు కోపం వస్తే కింగ్ కాంగ్ కూడా కొడతాడేమో. వామ్మో, వాళ్ళిద్దరికి ఏం అవ్వకూడదు. ఏమంటారు? ఏం అవ్వకూడదు అంతే. కింగ్ కాంగ్, నువ్వు ఎలా అయినా కొట్టగలవు. అరే యార్, నువ్వు కొట్టగలవు. అరే యార్, తను కొడుతున్నా కూడా నువ్వేం చేస్తున్నావు? నువ్వు కొట్టాలి. తనని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ కంట్రోల్ అవ్వట్లేదు అనుకుంటా. అయ్యో, అది డబ్బంటే ఊరుకుంటే రెచ్చిపోతుంది గాడ్జిల్లా. కొట్టాలి. కొట్టు కింగ్ కాంగ్ కొట్టు. అరే యార్, ఈ గాడ్జిల్లా అసలు ఊరుకోవట్లేదే. కింగ్ కాంగ్ కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ కింగ్ కాంగ్ సైలెంట్ గా ఉన్నాడు. అక్కడ ఏం జరుగుతుంది? పాపం కింగ్ కాంగ్ వచ్చేసి సైలెంట్ గా ఉన్నాడు కానీ గాడ్జిల్లా వచ్చి కింగ్ కాంగ్ ని బాగా గాయపరుస్తుంది. అరే యార్, ఇక్కడ చూసుకున్నట్లయితే పరిస్థితి కొంచెం విషమంగా అయ్యేలా ఉంది. కింగ్ కాంగ్ మళ్ళీ బాగా దెబ్బలు తినే అవకాశం ఉంది. ఇలా జరుగుతుంది ఏంటి? కింగ్ కాంగ్ కూడా కొట్టాలి ఇప్పుడు. అరే కింగ్ కాంగ్ కొట్టు. అది లెక్క. దెబ్బ అది మూతి మీద కొట్టడానికి, మూతి మీద. అది లెక్క. వెళ్ళు ఫాస్ట్ గా. అరే, ఇది గట్టిగా కొడుతుంటే అమ్మో, కొట్టు కింగ్ కాంగ్ పర్లేదు. అరే ఇది మొత్తం దాని పవర్ మొత్తం ఉపయోగిస్తుంది. కింగ్ కాంగ్ ఒక్క దెబ్బ చెంప మీద కొడితే మళ్ళీ పారిపోతుంది. అరే, కింగ్ కాంగ్ పారిపోతున్నాడు. ఏమైంది కింగ్ కాంగ్కి? కింగ్ కాంగ్, నువ్వు కొట్టాలి. అరే యార్, తను కొట్టట్లేదు. అరే, తను కంట్రోల్ చేయలేకపోతున్నాడు అనుకుంటా. అరే కింగ్ కాంగ్, నువ్వు కొట్టాలి. నువ్వే కదా అందరికంటే బలశాలివి. నువ్వే కొడతావు. తలుచుకుంటే ఈజీగా విసిరి కొడతావు. అరే ఏమైంది? పాపం కింగ్ కాంగ్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు కానీ గాడ్జిల్లా రెచ్చిపోతుంది. అరే యార్, ఆ గాడ్జిల్లా కూడా మంచిదే కానీ దానికి మతి స్థిమతో ఇప్పుడు పని చేయకపోవడం వల్ల ఇలా అవుతుంది. అరే కింగ్ కాంగ్, నువ్వు కొట్టాలి. కింగ్ కాంగ్ కొట్టు. కింగ్ కాంగ్ కి కోపం వచ్చిందంటే తర్వాత విధ్వంసమే. అప్పుడు గాడ్జిల్లా దెబ్బలు తింటది. నువ్వే కింగ్ కాంగ్, హనుమాన్ని తలుచుకో. నీ బలం మొత్తం ఒక్కసారి ఉపయోగించి ఒక్క దెబ్బ కొట్టు. పర్వాలేదు, పోనీలను ఊరుకుంటున్నావని మాకు కూడా తెలుసు. నువ్వు ఒక్కసారి రణరంగంలోకి దిగావంటే తర్వాత ఎవరున్నా సరే ఆ పక్కన నోరు మూసుకోవాల్సిందే. వెళ్ళు. అది లెక్క. వెళ్ళు కొట్టుదాన్ని. కొట్టి నీ విశ్వరూపం మొత్తం చూపి. అది ఎక్కడుందా గాడ్జిల్లా? వెళ్ళు. ఒక్క దెబ్బ కొడితే నోరు మూసుకుని పడిపోవాలంతే. అది అరే, ఇది వెనక్కుంది. కొట్టు. అది కదా పంచ్ అంటే. దాని పవర్ ఎంత చూపించినా కూడా గాడ్జిల్లా నీ పంచ్ ముందు నిలబడలేదు. కొట్టు.
దానిలో ఉండే శక్తులు నిప్పులు కప్పినా ఎంత చేసినా నీ దెబ్బ చాలు, ఒక దెబ్బ చాలు. అరే 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 కింగ్ కాంగ్ కొట్టాలి కొట్టాలి, నువ్వు కొట్టాలి కింగ్ కాంగ్. అబ్బా నాకు కూడా గట్టిగా తగులుతుంది. కింగ్ కాంగ్ ఏమైంది నీకు, ఏమైంది? అరే మళ్ళీ పైకెక్కుతుంది. ఆ గాడ్జిల్లా తనలో ఉండే శక్తులు మొత్తం ఉపయోగిస్తుంది, కానీ అలాంటి శక్తులు కింగ్ కాంగ్కి లేవే పాపం. అరే అందుకే పాపం తను కొట్టలేకపోతుంది. కానీ ఒక్కసారి కొట్టాలి అనుకున్నట్లయితే తనకు పెంచింది అవ్వలేదు. కింగ్ కాంగ్ వెళ్ళు, కింగ్ కాంగ్ వెళ్ళు. కింగ్ అంటే ఒక్కడే ఉండాలి, అది కూడా నువ్వే అయి ఉండాలి. చూపి. అది కదా అసలైన పంచ్ అంటే. ఇంకొక దెబ్బ అయిపోయింది. సూపర్. అరే గాడ్జిల్లా పడిపోయింది ఏంటి? అరే గాడ్జిల్లా కూడా ఏం అవ్వకూడదు కదా. కింగ్ కాంగ్ గాడ్జిల్లా అరే గట్టిగా కొట్టేసినట్టుగా ఉంది. ఓరే అరే 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 ఇప్పుడు ఏమైంది? గాడ్జిల్లాకి ఏమైంది? వామ్మో, కింగ్ కాంగ్ గాడ్జిల్లాని చంపేసిందా? గాడ్జిల్లా పాతాళంలోకి వెళ్ళిపోతుంది. చాలా గట్టిగా కొట్టేసినట్టుగా ఉంది కింగ్ కాంగ్. అరే గాడ్జిల్లా కింగ్ కాంగ్ రెండు కావాలి కదా మనకి, వాటికి ఏం అవ్వకూడదు. అరే నేను కూడా నమ్మలేకపోతున్నాను, ఇలా ఎందుకు జరిగింది? అయ్యో, 2 ప్రాణాలు మనకి కావాలి, కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. అరే కింగ్ కాంగ్, అమ్మ బాబోయ్, మొత్తానికి గాడ్జిల్లా. అరే ఏమైంది? వాట్ ద హెల్? ఎలా వచ్చింది గాడ్జిల్లా? నో. అమ్మయ్యా, గాడ్జిల్లాకి ఏం కాలేదు, వాళ్ళిద్దరికి ఏమవ్వకూడదు. కింగ్ కాంగ్ గాడ్జిల్లా ఇద్దరు సురక్షితంగా ఉండాలి. ముందుగా గాడ్జిల్లాని ఆపాలంటే కింగ్ కాంగ్ ఆపాలి, కానీ ఏం జరుగుతుంది? అరే ఆగండి, ఇద్దరు కొట్టుకోకండి. అరే నా మాటలు వీళ్ళకి అర్థం కావు, వినబడి కూడా వినబడు. నేను ఇంత చిన్నగా ఉంటే ఎలా వినబడతాయి? నో 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 నో, అనవసరంగా కింగ్ కాంగ్ ని తీసుకొచ్చా, కానీ తీసుకుని రాకపోతే గాడ్జిల్లా అందరినీ అంతం చేసింది. నో, కొట్టుకోకండి అబ్బా, కొట్టుకోకండి. అరే ఇంతవరకు బాగానే ఉంది. నేను పడిపోయాను. అరే కింగ్ కాంగ్ మీద నుంచి పడిపోయాను. అరే తొందరగా సించాన్ వాళ్ళ దగ్గరికి వెళ్తా. అరే ఏంటది? కింగ్ కాంగ్ ని అంతం చేసేసిందా? గాడ్జిల్లా కింగ్ కాంగ్ ని అంతం చేసేసింది. నమ్మలేకపోతున్నాను, నా కళ్ళతో నేను నమ్మలేకపోతున్నాను. ఇలా అస్సలు జరగకూడదు. అవును, కింగ్ కాంగ్ అయితే ఇప్పుడు లేచే పరిస్థితిలో లేనట్టుగా ఉంది. కింగ్ కాంగ్ కింద పడిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఎవరికి ఏమీ కాకూడదు, కానీ కింగ్ కాంగ్ కి ఇలా అవ్వడం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఇలా జరగకూడదు, అంతా నార్మల్ అయిపోవాలి. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. గాడ్జిల్లా కింగ్ కాంగ్ ని చంపేసేలా ఉంది, ఎందుకంటే కింగ్ కాంగ్ ఇప్పటికే చాలా ఘోరంగా దెబ్బలు తింది. ఆ గాడ్జిల్లా నుంచి వచ్చే మంటల వల్ల చాలా విపరీతమైన దెబ్బలు తింది. ఇప్పుడు మనం ఎలా అయినా సరే తొందరగా వెళ్లి ఆపాలి, తొందరగా వెళ్లి గాడ్జిల్లాని ఆపాలి. గాడ్జిల్లా దిశ మార్చాలి, అప్పుడే మన కింగ్ కాంగ్ ని కాపాడగలం. లేకపోతే మళ్ళీ మనం కింగ్ కాంగ్ ని కోల్పోతాం. ఇప్పుడు ఒకవేళ గాడ్జిల్లా కింగ్ కాంగ్ దగ్గరికి వెళ్లి కింగ్ కాంగ్ పైన గనక మంటలు చిమ్మినట్లయితే ఆ మంటలు తట్టుకోలేక కింగ్ కాంగ్ మనకి దూరంగా వెళ్ళిపోతుంది, అంటే మనందరినీ విడిచి వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తారు? తొందరగా మీరందరూ వెళ్ళండి. అవెంజర్స్ అందరూ ఉంది ఎందుకు, ఫాస్ట్ గా వెళ్ళండి. అరే యార్, ఇక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళందరూ ఏదో మాట్లాడుకుంటున్నట్టుగా ఉన్నారు. నేను వచ్చాను కదా. అరే అక్కడి నుంచి ఆ గాడ్జిల్లా కింగ్ కాంగ్ ని విసిరేసినప్పుడు నేను కింద పడిపోయాను. గాయ్స్ వెనక్కి తిరిగి చూడండి, నేను వచ్చేసాను. ఫైనల్లీ తీసుకొచ్చా, కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు గాడ్జిల్లా ఏం చేయబోతుంది ఇంతకీ? ఇదెక్కడి మాసరా మామా,
ఇది ఎలా వచ్చింది మళ్ళీ? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ధనువన్న నాకు కూడా తెలీదు ఈ మెకా గాడ్జిల్లాకి ఎలా వచ్చింది. అమ్మా దీన్ని ఇంకా డిస్మాంటిల్ చేయకపోవడంతో ఇది మళ్ళీ తనగా పవర్ తెచ్చుకున్నట్టుగా ఉంది. ఇప్పుడు గాడ్జిల్లా ఎలా అయినా కొట్టాలి. కింగ్ కాంగ్ అయితే లేచే పరిస్థితిలో లేనట్టుగా ఉన్నాడు. అయ్యో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏమో సించాన్, గాడ్జిల్లా దెబ్బలు తిన్నది, ఇంకా కింగ్ కాంగ్ కూడా దెబ్బలు తినుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిపి ఏం చేయగలరు? ఇప్పుడు మెకా గాడ్జిల్లా చాలా పవర్ఫుల్ గా ఉంది. వామ్మో చాలా ఘోరంగా కొడుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు గాయ్స్. అక్కడ ఏం జరుగుతుంది ఇంతకీ? అరే అలా జరగకూడదు, అలా అసలు జరగకూడదు. ధనువన్న అక్కడేంటి? వామ్మో ఆ మెకా గాడ్జిల్లా వచ్చేసి మంటలు చిమ్ముతుంది. మన గాడ్జిల్లాని బాగా డ్యామేజ్ చేస్తుంది. అయ్యో ఏం జరగకూడదు. అమ్మో ఆ మెకా గాడ్జిల్లా ఎంత పెద్దగా ఉందో చూడు. మన గాడ్జిల్లాకి రెండింతలు పెద్దగా ఉంది. వామ్మో ఎలా అయినా సరే మన గాడ్జిల్లా ఎదుర్కోవాలి. కానీ ఇప్పుడు గాడ్జిల్లాకి కింగ్ కాంగ్ కి ఫైట్ అయినప్పుడు గాడ్జిల్లా ఘోరంగా దెబ్బలు తింది కాబట్టి ఇప్పుడు గాడ్జిల్లాకి అంత శక్తి కూడా లేదు తను ఓడించడానికి. ఇప్పుడు ఏం జరుగుతుంది? గాడ్జిల్లా కొట్టు, దాన్ని కొట్టు. అమ్మో ధనువన్న మన గాడ్జిల్లాకి విసిరి మరీ కొడుతుంది. అదే రచించాను, నాకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు మనమైనా ఏం చేయగలం? గాయస్ అవెంజర్స్ అందరూ రెడీ అవ్వండి, ఎందుకంటే ఇప్పుడు మీరు మాత్రం ఏమైనా చేయగలరు. ఎందుకంటే మనకి ఇంకా ఆప్షన్ లేదు. గాడ్జిల్లా దెబ్బలు తింది, ఇంకా కింగ్ కాంగ్ అదిగోండి చూడండి, గాడ్జిల్లా ఇంకా విపరీతంగా దెబ్బలు తింటుంది. గాడ్జిల్లా ఏం చేయలేని పరిస్థితిలో ఉంది. తొందరగా వెళ్ళండి, ఆ మెకా గాడ్జిల్లాని ఏమైనా చేయాలి మీరు. మేము కూడా పూర్తిగా దెబ్బలు తిని ఉన్నాం, మా వల్ల కూడా ఏం కాదు ఇప్పుడు. కింగ్ కాంగ్ వచ్చి ఒక దెబ్బ విసిరి కొట్టింది. సూపర్. ఎస్, ఇది కదరా మనకు కావాల్సింది. సూపర్. సమయానికి వచ్చి గాడ్జిల్లాని కింగ్ కాంగ్ కాపాడింది. ఆ మెకా గాడ్జిల్లాని విసిరి కొట్టింది. ఇదిరా దీనికోసం మనం వెయిట్ చేస్తున్నాం. కింగ్ కాంగ్ మళ్ళీ నార్మల్ అయిపోయింది. అదిరా ఇప్పుడు రెండు కలిపి ఆ మెకా గాడ్జిల్లాకి ముక్కలు విరిచి మరీ కొట్టాలి. అయిపోయాయి. ధనువన్న మన గాడ్జిల్లా వచ్చేసి ఆ మెకా గాడ్జిల్లాని అంతం చేసి పడేసింది. అరే ఇప్పుడు కింగ్ కాంగ్ ని ఏమైనా చేస్తుందా? కింగ్ కాంగ్ వచ్చి సైలెంట్ గా నిలబడింది. ధనువన్న కింగ్ కాంగ్ ఇంకా గాడ్జిల్లా కలిసిపోయారు. ధనువన్న చూడక్కడ వాళ్ళిద్దరు కొట్టుకోవట్లేదు. మొత్తం సూపర్ గా అయిపోయింది. ఆ మెకా గాడ్జిల్లాని అంతం చేసేసింది. అబ్బా సూపర్. ఆ రెండు కలిసిపోయినట్టుగా ఉన్నారా? సూపర్. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ధనువన్న గాడ్జిల్లా ఎక్కడికో వెళ్తుంది. ధనువన్న మన వైపు వస్తుంది. మనల్ని ఏమైనా చేస్తుందంటావా? లేదు లేదు లేదు, అది మన వైపే వస్తుంది కానీ మన కోసం రావట్లేదు అనుకుంటా. అది ఇంకా దేనికోసమే వెళ్తుందిరా. దేనికోసం వెళ్తుందో తెలియట్లేదు. తనని ఫాలో అవుతూ కింగ్ కాంగ్ కూడా తన వెనక్కే వస్తుంది. ఈ రెండు ఎక్కడికి వెళ్తున్నాయో కూడా నాకు తెలియట్లేదు. సరే సించాన్, రే ఫాస్ట్గా రండి. సించాన్, ఐరన్ మ్యాన్, హల్క్, ఫ్లాష్ అందరూ ఫాస్ట్గా రండి. మనం కూడా వాటి వెనక్కే వెళ్దాం. హల్క్ మామ నన్ను నీ పైన ఎక్కించుకో. నన్ను ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళ వెనక్కి తీసుకెళ్ళు. సరే తీసుకెళ్తా, పదండి పదండి, వాళ్ళ వెనక్కి వెళ్దాం మనం కూడా. ధనువన్న రెండు ఎక్కడికి వెళ్తున్నాయి ఇంతకీ?
ఎక్కడికి వెళ్తున్నాయో చెప్పు ఒకసారి, ఎక్కడికి వెళ్తున్నాయి? నేను చెప్తా ఆగండి. గాడ్జిల్లా వచ్చేసి తన పని ముగిసినందుకు తన స్థావరానికి తను తిరిగి వెళ్ళిపోతుంది. అందుకే ఇప్పుడు ఆ రెండు కూడా వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చింది. గాడ్జిల్లా కింగ్ కాంగ్ ఎంత గొడవ పడినా కూడా ఆ రెండు కూడా మంచి స్నేహితుల్లా ఎప్పటికైనా ఉండిపోతాయి. వస్తున్నా ఆగు, మేము కూడా నీ వెనక్కి వస్తున్నాం ధను. ఓ అవునా, అయితే ఇప్పుడు గాడ్జిలా తన స్థావరానికి అది వెళ్ళిపోతుందంటావా హల్క్ మామా? అవును, ఇప్పుడు తన స్థావరానికి తను తిరిగి వెళ్ళిపోతుంది. అరే ఆ రెండు చూడు, లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటిగా చూసుకుంటున్నాయి. ఎందుకంటే ఆ రెండు ఎంత గొడవ ఆడుకున్నా కూడా ఎంతైనా సరే స్నేహితులు కదా. అందుకే ఇప్పుడు మంచి స్నేహితుల్లా మారిపోయాయి. ఈ స్నేహితుల్లా ఇలా మారడానికి కూడా ఆ మెగా గాడ్జిల్లాయే కారణం. అది ఎంత దుష్ట దుర్మార్గం అయినా కూడా వీళ్ళ స్నేహానికి కారణం మాత్రం అదే అయ్యింది. కింగ్ కాంగ్ కూడా చాలా బాధపడుతుంది, అట్నుంచి గాడ్జిల్లా కూడా చాలా బాధపడుతుంది. దాన్ని చూస్తుంటే నాకు కూడా బాధేస్తుంది రా సించాన్. ఎంతైనా సరే ఇదంతా కూల్ కామ్ కావడానికి ఒకే ఒక్కడు కారణం. అది ఎవరో తెలుసా? ద వన్ అండ్ ఓన్లీ సించాన్. నా వల్ల ఇది మొత్తం ఇలా అయ్యింది. మామూలుగా ఉండదు సించాన్ గారితో, అది లెక్క.